ఉదయాన్నే ముందు రోజు 21వ రోజు శిలువ ధ్యాన దినము వెంకటేశ్లో 21వ రోజులో ఉన్న మనందరము కూడా దేవునికి ఏమవుతూ ఉన్నాం? మనం రోజు రోజుకి దగ్గర అవుతూ ఉన్నాం. లోకానికి దూరం అవుతూ ఉన్నాం, దేవునికి దగ్గర అవుతూ ఉన్నాం. దేవునికి దగ్గర అవుతున్న రుజువు ఏంటి? దేవునికి దగ్గర అవుతున్నాం అంటే రుజువు ఏంటి? మన లోకంలో పాపములు దేవునికి విరోధమైన ప్రతి పాత అలవాటు నుండి ఒక్కొక్కటిగా ఏం చేస్తున్నాం మనం? ఎట్లా చెప్పగలరు పాస్టర్ గారు అంటే, ఈ టయానికి ఎక్కడ ఉండేవాళ్ళని చెప్పండి. అసలైతే చక్కగా టీవీ దగ్గర కూర్చొని ఈ టయానికి ఏ సీరియల్ వస్తుందమ్మా? ఇంటికాడ ఉన్నాడు అయ్యారు, మర్చిపోయాము, ఏమొస్తుందో తెలియదు. ఎందుకని? దూరం అయ్యాం కాబట్టి తెలియట్లా. లేకపోతే తెల్లారిపోతున్న అత్త కోడలు కూర్చొని చెప్పుకునేవాడు. రాత్రి ఏం జరిగింది? అత్తగారు ఒకళ్ళు నిద్రపోయింది అనుకోండి, కోడలు చెప్పాలి. కోడలు నిద్రపోతే అత్తగారు చెప్పాలి. ఎందుకని ఒకవేళ మిస్ అయితే ఏదో నష్టం వచ్చేస్తుంది, ఎంతో నష్టపోతారు. కనుక ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి అత్తగారు కానీ కోడలు కానీ ఏం చెప్పాలి? చనిపోయినటువంటి సీని అని చెప్పాలి. ఎప్పుడు? పాత రోజులైతే మరి ఇప్పుడు కొత్త రోజుల్లోకి వచ్చాక అప్పుడే 21 రోజు గడిచిపోతూ ఉంది. 21 రోజులు గడిచిపోయాయి. 21 రోజులు గడిచిపోయాయి కనుక మనం ఏమవుతున్నాం? ఏం జరుగుతుందో అడుగుతున్నారా? లేకపోతే కొంతమంది అడుగుతున్నారా? అత్తయ్య ఏం జరిగిందని అడుగుతున్నారా? లేదా కోడలు గారిని అడుగుతున్నారా? అమ్మ కోడలా రాత్రి నేను మిస్ అయిపోయాను, పాస్టర్ గారు ప్రార్థనకి వెళ్ళకపోతే ఒప్పుకోవట్లేదు, అందుకని చెప్పి నేను మిస్ అయిపోయింది నా గురించి, నేను ఏంతో మిస్ అయిపోయాను, అది కొంచెం చెప్పమంటున్నారా? అనట్లేదు కదా. మరప్పుడు దేవునికి దగ్గర అవుతూ ఉన్నాం. దేవునికి దగ్గర అవుతున్న రుజువు ఏమిటి అంటే, మన పాత అలవాట్ల నుంచి మనం ఏమవుతున్నాం? ఒక్కొక్కటిగా విడిపించబడుతున్నాం. అంత మాత్రమే కాదు, సమయం అయిపోగానే, ఒకవైపు నుంచి పొద్దు కూగుతూ ఉండగానే 6 అయిపోగానే 7 గంటలకు ప్రార్థన చెప్తున్నా, ఏమవుతున్నాం? గబగబా ప్రిపేర్ అవుతున్నాం, గబగబా రెడీ అయిపోతున్నాం. ఇదివరకైతే, ఇంతకుముందు అయితే ఆదివారం పాస్టర్ గారు ప్రార్థన వచ్చి దేవుని సన్నిధిలో పాటలు పాడి ఏదో టైంకి వెళ్తే బాగుంటుంది అంటారా? అంతే కదా ఆలోచన. ఇంతకుముందు ఎలా ఉండేది? పాడి అండి. అయ్యగారు ఆమెనే టైంకి వెళ్ళినా మనం వెళ్ళలేమా, కలుసుకోలేమా అనే ఆలోచన ఉండేది కదా. ఇంతకుముందు అవునా కదా? చెప్పండి. అవును. ఇప్పుడు ఏమనిపిస్తుంది? గబగబా వెళ్ళి ముందు ప్రార్థనలు ఏకీభవించాలి. మీలో ఒక మంటంగా చూశారు, తొందరగా వెళ్ళాలని ఆశపడుతున్నారు, అదే దేవునికి దగ్గర అవుతుంది. అందుకే భక్తులు ఏమంటారంటే, ప్రభువా దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడుచున్నట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచుంది. యెహోవా మందిరానికి ఇప్పుడు వెళ్దామా అని ఆశపడుతుంది. దుప్పంట మళ్ళా ఎక్కడ పెడితే అక్కడ గోతుల్లో నీళ్ళు తాగదు. ఎక్కడ తాగుతూ ఉంటుంది? పారు నీరైతే తప్ప ఏ నీరు తాగదు. ఎక్కడ పెడితే ఆగిపోయిన నీళ్ళు తాగదు. కొన్నిసార్లు ఎడారిలో దుప్పి ఏం చేస్తూ ఉంటుందంటే, ఎండమావులు అంటారు. ఐడియా ఉందా మీకు? నా చిన్నప్పుడు గుర్తుండే, చిన్నప్పుడు వస్తూ ఉండే. ఎట్లా అంటే, ఇక్కడ నుంచి జోరా చూస్తే అక్కడ నుంచి నీళ్ళు బాగా పారుతున్నట్లుగా ఉండే. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే ఏముండే? ఏమీ ఉండదు. ఎండమావులు అంటారు. వాటిని కనిపిస్తాయి తప్ప కనిపించదు. అలాగే పారుతూ ఉన్నాయని చెప్పి ఉరికి ముందుకు పరిగెత్తి ఇక దాహాన్ని తాగా చనిపోతుందంట. ఎందుకు? దుబ్బుని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సి, ఎందుకు దేవుని దగ్గర అవుతున్నాం అంటే రుజువు ఏంటి అంటే, యేసు ప్రభు ఇవాళ ఏదో నాతో కొత్తగా కొత్త వాక్యం వినాలను. దేవుడు నాతో ఏదో ఒక విషయంలో ఈరోజు ఏం చేయాలి? నన్ను సరిచేయాలి, ఏదో ఒక విషయాన్ని నేను నేర్చుకోవాలి అనిపిస్తుందా? అనిపించడం నిజం చెప్పండి. దేవుడు ఉన్నాడు మన ముందు. అనిపిస్తుందా? అనిపిస్తూ ఉందంటే అర్థం ఏంటి? అర్థమేంటి? అర్థమేంటి? దేవునికి మనము దగ్గరవుతున్నామని అర్థం. విషయం అదే క్లారిటీ తెచ్చుకున్నాం. మనం దేవునికి దూరంగా లేని ముందైతే దేవునికి దూరంగా ఉండే వాళ్ళప్పుడు దేవునికి దగ్గర అవుతూ ఉన్నాం. చూడండి, ఈ లోకం మీద మనం పని చేసుకుంటూ ఉంటూ దేవుని సన్నిధిలోకి వచ్చి ఆ కొద్దిసేపు చాలా హృదయం మనశ్శాంతి ప్రశాంతంగా ఉంటే, రేపు నిత్య జీవంలో ఉంటే హృదయం ఎట్లా ఉంటుందో ఆలోచించండి. ఏమయ్యారు అక్కడ కూడా ఉన్నా కానీ నాకు ఏదో చికాకు పడుతూ ఉంటుంది, ఏమి పని వస్తుందంటారమ్మా అనేవాళ్ళు ఉన్నారా? ఎర వెళ్ళి ఎవడన్నా నాకు నా మీదకు ముళ్ళ కిరీటం పెట్టండి రా బాబు అనుకుని ఉంటారా?
నా మీద తీసుకొచ్చి లేనిపోని మొత్తం నా మీద పెట్టండి అనేవాళ్ళు ఉంటారా? ఉండరు. అక్కడ అనుకోము. ఇక్కడ ఉన్నటువంటి మీరు నమ్ముతారు నమ్మరు, మందిరంలో ఉన్నటువంటి ప్రశాంతత మరి ఎక్కడ దొరకదు. ఎందుకని అంటే దేవుడు నివాసించు స్థలం. ఇక్కడ దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుని మాటలు వింటూ మనం గడిపితే దేవుడు ఇంకొక మందిరంలోకి వస్తాడు. ఏ మందిరం? ఆ మందిరం దేహం అనే మందిరంలో దేవుడు వచ్చి నివాసం చేస్తాడు. దేహం అనే మందిరంలో దేవుడు నివాసం చేస్తే చూడండి, మందిరములకు పోయినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఆ మందిరం ఎలా ఉండాలి? పరిశుభ్రముగా, పరిశుద్ధముగా, పరిశుభ్రముగా, పరిశుద్ధముగా. ఈ మందిరం ఎలా ఉండాలి? మనకు కనబడే మందిరం ఎలా ఉండాలమ్మా? ఇది పరిశుభ్రముగా ఉండాలి. మన దేహం అనే మందిరం ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. బహిరంగంగా కనబడుతున్నటువంటి మందిరమేమో పరిశుభ్రంగా ఉండాలి, దేహం అనే మందిరమేమో పరిశుద్ధంగా ఉండాలి. ఈ మందిరానికి వస్తే నీ మందిరం ఏమైపోతే పరిశుద్ధంగా మార్చబడుతుంది. ఎప్పుడు వచ్చినప్పుడు? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. ఎప్పుడు? దేవునితో నీ సావాసము కొనసాగినప్పుడు. దేవునితో నీ సావాసం కొనసాగినప్పుడు నీ మందిరం పరిశుద్ధపరచబడుతుంది. ఎందుకంటే నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండి. ఇంకో మాట అంటాడు, మేము పరిశుద్ధపరచు దేవుడును నేనే, నూతనముగా మార్చు దేవుడును, పాతవన్నీ గతించిన సమస్తము నూతనమాయ. నూతనంగా కనపడుతున్నాం లేదా చెప్పడం మనం? ఇతర ముందు అయితే ఏదైనా టెన్షన్ వస్తే కంగారు నుంచి భయం వేసేది అయిపోతుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? అబ్బా కొంచెం ప్రార్థన చేసుకుందాం దేవుడితో అనిపిస్తుందా? మీరు టీవీ పెట్టుకుని ప్రశాంతం చూద్దాం అనిపిస్తుందా? లేకపోతే చొల్లు మాట్లాడి చూద్దాం అనిపిస్తుందా? పనికిమాల మాట్లాడుతూ కూర్చోబెట్టి చెబుతాం అనిపించదు. ఎందుకని? సావాసం కుదిరింది దేవుడితో. నీకు సావాసం కుదిరింది దేవుడితో. అదే ఇంతవరకు రోజుల్లో జానమంట చూపండి. ఇప్పుడు మనశ్శాంతి లేనప్పుడు ఏం చేస్తాడు? ఇక్కడ ఊళ్ళో ఒక అబ్బాయి ఎందుకు ఎట్లా చేస్తున్నావు అంటే, నా భార్య తెచ్చిపోయింది, నాకు మనశ్శాంతి. ఏం చేస్తాను నేను? ఏం కావాలమ్మా? ఎప్పుడు వరకు మనశ్శాంతి? ఎప్పుడో మా మనశ్శాంతి అది తెల్లారి ఊరికే మనసు, తెల్లారిన తర్వాత మరలా మనశ్శాంతి ఉండదు. దానివల్ల ఏమవుతుంది? దేవునికి దూరం అయిపోవటం వల్ల నీవు పాడైపోతున్నావు, నీ దేహాన్ని కూడా పాడు చేసుకున్నావు, మందిరాన్ని కూడా పాడు చేసుకున్నావు. కానీ మనకైతే ఒక నిరీక్షణ ఉంది. మనకైతే ఏం నిరీక్షణ ఉంది? దేవునితో మన సావాసము కుదురుతుంది అని. కొంతవరకు రెడీ ప్రిపేర్ అయ్యాం కదా మనం, కొంతవరకు దేవుడితో సావాసం కుదురుతుంది కదా, కొంతవరకు మనం చేసే ప్రార్థన దేవుడు వింటున్నారని ధైర్యం వచ్చింది కదా. వచ్చిందా ధైర్యం? అలాగా ధైర్యం వచ్చింది. ఇంకా పూర్తిగా దేవుడు మోషే గారితో అంటాడు, ఒక మనుషుడు స్నేహితుడితో మాట్లాడినట్టు మోషే గారితో దేవుడు మాట్లాడాడు. నీతో నాతో మాట్లాడ. ఏలియా మన వంటి స్వభావం లేనటువంటి మనుషుడే, మన వంటి స్వభావం లేనటువంటి మనుషుడే. అతడు ప్రార్థింపగా 3.5 సంవత్సరములు వర్షింపలేదు, వర్షమైన ముంచబడలేదు. మరలా ప్రార్థించగా ఏం జరిగిందంట? వర్షము, ఆకాశము వర్షించెను. ఆయన ప్రార్థిస్తే ఏమైంది? సృష్టి మీద దేవుడు నీకు నాకు అధికారాన్ని ఇచ్చాడు. సృష్టి మీద నీకు నాకు దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుని బిడ్డ ఎప్పుడంటే దేవుడితో సావాసం మనం కనెక్ట్ అయినప్పుడు. ఆయన అంటాడు, ఒక దినమంది, అయ్యా నేను ఒక్కడనే మిగిలిపోయాను, ఒక్కడవైనా ఇంకా నీలాంటి వాడి 10,000 మంది నాకు తోడుగా ఉన్నారు. మనం ఎప్పుడు మనం ఒక్కడమే భక్తులు అనుకుంటాం. కాదు, మనకు తగ్గవారు, మనలా ప్రార్థన చేసేవారు అనేకులు ఉన్నారు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? సమయానికి ఏది కావాలని దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. సరే, ఈరోజు కూడా మరొక విషయాన్ని మనము 51వ కీర్తన సంగతులను ధ్యానం చేద్దాం. చూస్తారా ఒకసారి? 51వ కీర్తన 5వ వచనం. అయిపోయిందమ్మా 4వ వచనం. నేను పాపములో పుట్టిన వాడును, పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించినది. ఒకే ఒక మాటతో తేల్చేశాడంతే మొత్తాన్ని. ఏం తేల్చేశాడు? ఒకే ఒక మాటతో తేల్చేశాడు. ఉదాహరణకి మనం వెళ్తా ఉన్నాం అనుకోండి, నువ్వు మంచోడు కాదురా అని ఎవరైనా అన్నారు అనుకోండి, అప్పుడు ఆయనతో నువ్వు గెలవలేవు, పోరాడి గెలిచే శక్తి దగ్గర లేదు, సామర్థ్యం లేదు.
ఎందుకని అంటే ఎదురు తిరిగి మాట్లాడితే అతనితో గెలవలేవు, ఆర్థికంగా గెలవలేవు, ఆత్మీయంగా గెలవలేవు, ఏ విధంగా గెలవలేవు. ఏం చెప్తావు నువ్వు తప్పు, నువ్వు మంచోడు కాదు అంటాడు. అంతా ఏం చెప్తావు నువ్వు? ఒకే మాట, అయ్యా నేను మాత్రమే కాదయ్యా మంచోడు కాకుండా, మా ముత్తాతల దగ్గర నుండి మేము ఎవరము ఇంకా ప్రత్యేకించి చెప్పే పని ఏముంది? నా ఏరే ఏమైపోయింది? చెడిపోయింది. నా ఏరే సరైంది కాదు. అయినా నేను మీ దగ్గరికి వచ్చాను. అయినా మిమ్మల్ని ఏం చేస్తున్నా నేను మీ దగ్గరికి వచ్చి దేహి అని అడుగుతున్నాను. నేను తగ్గింపు ప్రార్థన చేసినటువంటి ప్రార్థన. మనలో ఏముండాలన్నప్పుడు 4-5 వచనంలో దేవుడు చెప్పే మాట ఏంటిది? భక్తుడు చెప్పే మాట ఏంటమ్మా? దావీదు గారు చెప్పే మాట ఏంటి? తనను తాను పూర్తిగా ఎంటీ చేసుకుంటున్నాడు. లోకంలో ఉన్న అధికారాన్ని చూసుకోవటం లేదు, తన కులాన్ని చూసుకోవటం లేదు, తనకున్న బలాన్ని చూసుకోవటం లేదు, తనకున్న బలగాన్ని చూసుకోవటం లేదు. ఏం చేస్తున్నాడు? పూర్తిగా తగ్గించేసుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యం అదే చెప్తుంది, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఏంటి మనలో ఉన్నది? ఏ విషయాల్లో మనం చేయాలి? ఇప్పుడు దేవుని దగ్గరికి కావాలంటే ఏం చేయాలి? ఏంటి మనలో ఉన్న పాపం? తగ్గింపు. ఎంతగా తగ్గించుకున్నాడు యేసు ప్రభు? యేసు ప్రభుని తన ఇంట్లో తోడబుట్టిన వారు అన్నారు, నీకు మతి చెల్లించింది అన్నారు. మతి చెల్లించడం అంటే ఏంటి? నీకు పిచ్చి పట్టింది అన్నారు. ఉందా బైబిల్లో ఈ మాట? నీకు మతి చెల్లించింది అన్నారు. నేను పిచ్చివాడినా? నేను పిచ్చి పనులు చేశానా? పిచ్చి కార్యాలు చేశానా? పిచ్చివాడిగా నేను ప్రవర్తించానా? నన్ను బాల్యం నుండి మీరు చూస్తున్నారు. ఎవరు ఆయన అంతే? పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ? చిన్నవారు అంతే. చిన్నవారు. దేవుడు సంగతి పక్కన పెట్టేయండి, మనుషుగా ఈ భూలోకానికి వచ్చాడు విషయం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యం ఏం చేస్తుంది? పెద్దలని గౌరవించండి. పెద్దల్ని ఏం చేయాలి? గౌరవించాలి. పెద్దలకి విలువ ఇవ్వాలి. వారి యొక్క స్థాయిని, స్థానాన్ని బట్టి హెచ్చించ. దేవుని వాక్యం ఒకటే చెబుతుంది. ఏం చేస్తానంటే పెద్దవారిని నీకంటే యోగ్యులుగా ఎంచుకో. ప్రతి ఒక్కడు నీకంటే ఏం చేయవు? యోగ్యులుగా ఎంచుకోను. నీకంటే వయసులో పెద్దవారైనా కానీ అనుకున్న అనుభవాలు నేర్చుకుని వచ్చారు. వారి జీవితంలో అనేకమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొని వచ్చారు. అనేకమైనటువంటి బలహీనతలలో ఎలా పయనించారో వాళ్ళ ప్రయాణం వాళ్ళు కొనసాగుతూ వచ్చారు. ఎందుకనంటే కొంతమందికి మనం నివసిస్తున్నటువంటి మన జనాంగంలో మన ఇల్లు లేదా మన ఊరు తప్ప ఒక 10 కిలోమీటర్ల సరౌండింగ్ తప్ప మరి ఏమీ తెలియదు. అయినా వారి జీవితంలో ఏమి తెలుసు అంటే వాళ్ళకి మనం తిరిగిన హైదరాబాద్ వెళ్ళొచ్చు, బొంబాయి వెళ్ళొచ్చు, కలకత్తా వెళ్ళొచ్చు, ఫ్లైట్లో తిరగొచ్చు, వార్షిప్లో తిరగొచ్చు. కానీ నువ్వు తిరిగేది లోకంలో నువ్వు జీవించినటువంటి కాలం అది 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. నీకంటే పెద్దవాళ్ళు నీవు పయనించలేనటువంటి ప్రయాణం చేసినటువంటి అనుభవం వాళ్ళ దగ్గర ఉంది. ఏంటది? వయసు అనే అనుభవంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు వాళ్ళ దగ్గర ఉంది అనుభవం. అర్థమవుతుందమ్మా? మనం చదువులో జ్ఞానవంతులై ఉండొచ్చు, కానీ నీ వయసు ఎంతలో, ఏ వయసులో నువ్వు తిరిగావు? దాన్ని చాలా చిన్న వయసులో తిరిగావు, చాలా తక్కువ వయసులో తిరిగావు. కానీ నిన్ను మించినటువంటి అనుభవం, నిన్ను మించినటువంటి సవాళ్ళు వాళ్ళు ఎదుర్కొన్నారు వాళ్ళ వయసులో, వారి ఆవిష్కాలంలో. మనకంటే వయసులో పెద్దవారైనప్పటికీ కూడా కొన్ని విషయాలు తక్కువగా ఉంటే ఏం చెబుతుంటాయి? ఎట్లా కనపడతావు? అట్లా కనపడతారు మన దృష్టికాలకి. ఒక వ్యక్తి నాతో ఫోన్ చేసి పాస్టర్ల గురించి తప్పుగా మాట్లాడుతున్న ఎదురైన పరిస్థితుల గురించి చెప్తూ ఉన్నారు. కొంతమంది ఫోన్ చేసిన విశ్వాసుల గురించి తప్పుగా చెప్తూ ఉంటారు. నాకు అన్నీ సక్రమంగా ఉన్నాయి. ఆకలంటే తెలియదు, ఆకలి బాధ అంటే తెలియదు, ఆర్థిక బాధ అంటే తెలియదు, ఎప్పుడైనా ఎవరి మీద వస్తాడనే భయం నాకు లేదు. స్థానికంగా నేను ఉన్నాను, గర్వ సమృద్ధిని ఆహారంలో నేను ఉన్నాను. ఆహారం లేక పాస్టర్ ఏదో కొన్ని విషయాల్లో పొరబడుతూ ఉంటే ఆయన ద్వేషించడానికి, ఆయన పరిస్థితిలో నేనుంటే ఎలా అంతకంటే ఘోరంగా బ్రతికేవాడినేమో. సర్వసమృద్ధి నా దగ్గర ఉంది కనుక నేనేం చేస్తాను? అతను నా దృష్టికి చిన్నవాడిలా కనపడుతున్నాడు, ఎనికి లేని వాడిలా కనపడుతున్నాడు, విలువ లేని వాడిగా కనపడుతున్నాడు. లేదా నా బలము, జనబలము, కుటుంబ బలము నాకుంది కనుక
ఎవరు నా మీదకు రాలనే ధైర్యంతో ఒంటరిగా వచ్చి సేవ చేస్తున్న సేవకుడిని బెదిరిస్తుంటే నువ్వు కాబట్టి భయపడతాను, నేనైతే ఎదురించేవాడు. ఎందుకంటే ఆ అనుభవం నేను వెళ్ళలేదు కనుక. మనందరి జీవితాల్లో, మనందరి బ్రతుకుల్లో కూడా ఆ అనుభవాన్ని మనం అనుభవించలేదు కనుక మనం అనుకుంటూ ఉంటాం మనకంటే వీరులు లేరు, మనకంటే సూర్యులు లేరు, మనకంటే ధీరులు లేరు అని. కానీ ఆ అనుభవంలోకి నువ్వు వెళ్ళి చూస్తే తన పడుతున్నటువంటి పరిస్థితులు, బాధ ఏంటో తనకు పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఆయన అంటూ ఉన్నారు, ఆయన మతి చెలించింది అంటున్నారు. కానీ ఆయన ఏమన్నాడు? ఆయన మాట్లాడాడమ్మా? ఏమీ మాట్లాడలేదు. ఆయనకు దెయ్యాలకు అధిపతి అన్నాడు. ఆయన్ని ఉందా బైబిల్లో? బయల్జెబూలు పట్టణంలో దెయ్యాలకు అధిపతి అన్నాడు. నిజంగా దెయ్యాలకు అధిపతి. ఆయన చూసి ఏం చేశాయంట? కేకలేసి పారిపోయాయంట. ఇంకొక మాట ఏమన్నారు ఆయన్ని? ఇతడు పాపులకు స్నేహితుడు అన్నారు. పాపాలు చేస్తున్నాడు, పాపులకు స్నేహితుడు అన్నారు. చూడండి ఎంత ఘోరం. నిజమే కదా, ఈరోజు కూడా అంటా ఉంటారు. సరే ఎక్కడ మా వాళ్ళే అన్నారు. ఓ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను భోజనం చేస్తుంటే వాళ్ళు మనోళ్ళు కాదు, అక్కడికి వెళ్ళి భోజనం చేస్తున్నాం అన్న. ఇంకా వాళ్ళోళ్ళు నా వాళ్ళు, నేను యేసువాడిని, వాళ్ళు యేసువాడు. మేమందరం ఎవరో ఆత్మీయ సహోదరులు. నువ్వు బయటవాడు, ఎందుకని నువ్వు యేసు కడగలేదు, యేసయ్య రక్తం చేత నువ్వు కడగబడలేదు, నువ్వు బయట నాకు, మేమందరము ఒకటే. దేవుని బిడ్డలారా, ఈ లక్షణాలు కొన్ని ఉంటాయి. యేసయ్యని అంటూ ఉన్నారు, ఇతడు పాపులకు స్నేహితుడు, పాపులకు స్నేహితుడు. చూడండి, మనిషి హెచ్చింపుతనం ఎక్కడ వస్తుంది అంటే సర్వసమృద్ధి తనలో ఉన్నప్పుడు నా ఎంత వీరుడు లేడు, నా ఎంత సూర్యుడు లేడు, నా ఎంత ధీరుడు లేడు అనుకుంటాడు. ఒక్కసారి అది కోల్పోయిందనుకో, ఒక్కసారి దాన్ని పోగొట్టుకున్నామనుకో, నీ స్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీ గమ్యం ఏంటి? నీ ఆలోచనలు ఏంటి? అసలు నీ ఏం చెప్పగలవు? నువ్వు ఎదుటి వ్యక్తిని విమర్శించగలవా? ఒకటే దేవుని వాక్యం అందుకే స్పష్టంగా చెప్తుంది, తన వలే తన పొరుగువాడిని ప్రేమించమని దేవుడు ఆజ్ఞించాడు. నీ వలే నీ పొరుగువాడిని ప్రేమించు. నీ పొరుగువాడిని ప్రేమిస్తే ఎదుటి వ్యక్తిని ఎవరిని కూడా నువ్వేం చేయవు, తక్కువ చేసి మాట్లాడవు, తృణీకరించవు. ఇక్కడ ఈయన అంటూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడు అంటే, అప్పుడు వరకు నేను వీళ్ళందరికంటే గొప్ప రాజును అనుకున్నాను, వీళ్ళందరికంటే గొప్పవాడిని అనుకున్నాను, వీళ్ళందరికంటే గొప్ప స్థాయి నాది. నేను తప్పు చేసినా తప్పులో నుంచి నేను మొక్కగలను. నా మాట నేర్పరితనంతో ఎవరినైనా నేను జయించగలను అనుకున్నాడు. నేను ఏ తప్పిదం చేసినా ఆ తప్పిదం నుంచి నేను నెగ్గగలను అనుకున్నాడు. ఆ తప్పిదములో నాను తప్పు అని చూపించేవాడు ఎవడు అనే ఆలోచన కలిగినాడు. అయితే దేవుడి దగ్గర నుంచి క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా ఇప్పుడు ఈ ఒక్క తప్పిదమే కాదయ్యా నేను చేసింది, ఈ ఒక్క పాపమే కాదయ్యా నేను చేసింది, నా మొదలు ఏరే ఏమైపోయింది? చెడిపోయిన ఏరు నుండి వచ్చిన వాడు నేను. అదే కదా అనేది, నా తల్లి గర్భం ముందే నేను పాపం చేశాను. నా జన్మ తరహా నేను ఏమైనాను? మీకు చాలాసార్లు చెప్పినాను. ఈ మధ్య పెద్ద రీసెర్చ్, పెద్ద ప్రోగ్రాం జరిగింది దాని మీద. జన్మ తరహా పాపం లేదు, మానవునికి పాపం లేదు, జన్మ తరహా పాపం లేదు అన్నాడు. కానీ ఒకటే స్పష్టంగా చెప్తున్నాను. చెప్పాను ఈ విషయం గురించి మీకు. మనిషి ఎట్లా పాపం అయ్యాడు చెప్పాను మీకు నేను. ఆదాము గారి నుంచి పాపం వచ్చాడు. ఒక వ్యక్తి దీని గురించి పెద్ద ప్రోగ్రాం పెట్టి మనిషి పాపి కాదు అన్నాడు. ఒకటే చెప్తాను, మనిషి ఎంత పాపం. ఇదేంటి? ఇది బుక్కు. ఈ బుక్కులో నుండి ఇంకొకటి ఏమి రావాలి? జిరాక్స్ కావాలి. ఈ బుక్లో నుండి జిరాక్స్ కావాలి, లేదా ఈ బుక్ లాంటి బుక్ ఏమో కూడా కావాలి అన్నాడు. ఈ బుక్ లాంటి బుక్ ఒకటి రావాలి అంటే దీన్ని చూసి ఇంకో ప్రింట్ తయారు చేయడానికి అవకాశం లేదు. ఎందుకు తయారు చేయడానికి అవకాశం లేదు అంటే, దేవుడు ఒక మనిషినే సృష్టించాడు. ఎవరైనా? ఆదాములో నుండి వచ్చింది అవ్వమ్మ. రైట్? ఆదాములో నుండి వచ్చింది అవ్వమ్మ. అంతే తప్ప ఆదాము గారిలాగా మరొక అవ్వమ్మను తయారు చేయాల. ఒకటే ఒక మనిషిని దేవుడు సృష్టించింది. ఒకే వ్యక్తిని సృష్టించి ఆ వ్యక్తిలో నుండి మరొక వ్యక్తిని తీసుకొచ్చాడు. ఆ వ్యక్తిలో నుండి మరి ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు. సేమ్ నాకు ఇలాంటి పీస్ ఎలాంటిదే కావాలి అంటే ఇది ఏం చేయాలి? మనం జిరాక్స్ తీయాలి. ఇప్పుడు జిరాక్స్ తీసినప్పుడు దీన్ని మిషన్ మీద పెట్టి వచ్చే పేపర్ ఎలా వస్తుంది? దీనికి ఏ ప్రింట్లు ఉన్నాయో, ఏ లక్షణాలు ఉన్నాయో. ఇప్పుడు దీని మీద ఏముంది? జిరాఫీ ఉంది. ఈ పేపర్ మీద ఏముంది? జిరాఫీ బొమ్మ మనకు కనపడుతుంది. జిరాఫీ బొమ్మ కనపడుతుంది. లైవ్లో ఉన్న వాళ్ళు దిగుంటుంది. ఈ జిరాఫీ బొమ్మ కనపడుతుంది. ఈ జిరాఫీ బొమ్మ నువ్వు జిరాక్స్ తీస్తే ఏమొస్తుందమ్మా?
నువ్వు కలర్ ప్రింట్ తీస్తే కలర్గా వస్తుంది, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ తీస్తే. ఇప్పుడు పేపర్ అంటుంది, బయటకు వచ్చిన పేపర్, అరే నేను వైటు నా మీద కలర్లు లేవు అంటుంది. ఆ పేపర్కి చెప్పేది నిజమా అబద్ధమా చెప్పండి అమ్మా. ఇప్పుడు ఈ పేపర్లో నుంచి మనం పెట్టి జిరాక్స్ తీసేటప్పుడు అంటే పక్క గీతలు ఉన్న పేపర్ పెడితే నీట్గా వస్తుందా? ఈ పేపర్ మీద పెట్టి జిరాక్స్ మిషన్లో ఇది పైన పెట్టి వెనక నుంచి ఏ పేపర్ పెడతాను? ప్యూర్ వైట్ పేపర్ పెడతాడు. ప్యూర్ వైట్గా ఉన్న పేపర్ పెడితే మాత్రమే దీనిలో ఏమైతే ఉన్నాయో దానిలోకి ఎన్ని ఏమవుతాయి, ప్రింటు పడి బయటకు వస్తుంది. ఇప్పుడు గమనించండి, ఈ పేపర్ బయటకు వచ్చిన పేపర్ అంటూ ఉంది నేను ప్యూర్ వైట్, నా మీద గీతలు ఉన్నాయంటే నేను యాక్సెప్ట్ చేయి. ఇతని మీద గీతలు ఉన్నాయి, ఈ బొమ్మ మీద గీతలు ఉన్నాయి, ఈ జిరాఫీ మీద గీతలు ఉన్నాయి. ఈ జిరాఫీ మీద గీతలే కదా ఇక్కడ పెన్ను పెట్టి రాసినటువంటి రాతలు కూడా ఉన్నాయి. నాకు సంబంధం లేదు, నేను ప్యూర్ అని. నిజంగా ఆ పేపర్ చెప్పే మాట నిజమా అబద్ధమా అంటే ఆ పేపర్ చెప్పేది నిజమే. ఎప్పుడు వరకు నిజం? తాను మిషన్లో పడకముందు వరకు, అది బయట ఉన్నంత వరకు, తన మీద ఏ గీత పడనంత వరకు వైటే. కానీ ఒకసారి ఈ గీత మీద పడిందే ప్రింటు, దీన్ని అద్దుకున్నదే, ఈ ప్రింటును బట్టి ఆ వచ్చే వైట్ పేపర్ ఏమైపోయింది? వచ్చే వైట్ పేపర్ ఏమవుతుందమ్మా? మీరు ఇప్పుడు జిరాక్స్ దిగలేదా? పైన రేషన్ కార్డు తిరిగితే రేషన్ కార్డు పేపరే వస్తుంది, ఆధార్ కార్డు తీస్తే ఆధార్ కార్డు పేపరే వస్తుంది. ఒకవేళ ఆధార్ కార్డు మీద కనుక ఏమన్నా కొంచెం పిన్నులు పెడితే పిన్నులన్నీ వస్తాయి. ఇప్పుడు దీని మీద పేపర్ చింపేయాలనుకోండి, లేదా దీని మీద ఉన్నటువంటి పేపర్లో ఉన్నటువంటిది దీన్ని తుడిచేయాలనుకోండి, ఏం చేయాలి? నేను దీనికి ఎరేజర్ తీసుకుని దాన్ని తుడిచేయచ్చు. ఇప్పుడు దీని మీద తుడిచేసినప్పుడు దీని మీద ఏం మిగిలింది చెప్పండి? వెనకాల వైట్ పేపర్ మీద ఏం మిగులుద్ది? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇది పేపర్, వైట్ పేపర్, ఇదిగోటి ఇది కలర్ ప్రింటు, ఇది కలర్ ప్రింటు. ఈ కలర్ ప్రింటుని మనం జిరాక్స్ తీసాం. జిరాక్స్ అంటే ఏంటి? సేమ్ దీని రూపంలోనే, సేమ్ ఈ పోలికలోనే ఈ డిజైన్ ఎలా ఉందో సేమ్ ఇదే డిజైన్తో ఏం రావాలి మనకి? ఇంకొక ప్రింట్ కావాలి. మనం ఎవరి పోలిక? ఆదాం గారి పోలిక. నువ్వు ఎవరు కాపీరా అంటే ఏం చెప్తాం మనం? ఆదాం గారి కాపీ. మన ఆలోచనలు ఎలా ఉంటాయి? నేను ఎందుకు తప్పు చేశాను? నా వయసు మొత్తం 30 సంవత్సరాలు లేవు, 35 సంవత్సరాలు లేవు, 40 సంవత్సరాలు లేవు. నాకంటే ముందు ఎప్పుడో యేసు ప్రభు చనిపోయాడు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చనిపోయాడు. నేను రీసెంట్గా యేసు ప్రభుని నమ్ముకున్నాను. తిప్పి కొడితే నాకు 40 సంవత్సరాల వయసు లేదు, 45 సంవత్సరాల వయసు లేదు, 50 సంవత్సరాల వయసు లేదు, 35 సంవత్సరాల వయసు లేదు, లేదా 10 సంవత్సరాల వయసు కూడా లేదు. 10 సంవత్సరాల వయసు కొరకు కూడా యేసు ప్రభు చనిపోయాడని పాస్టర్లు చెప్తా ఉన్నారు, విశ్వాసులు కూడా చెప్తూ ఉన్నారు. పాస్టర్లు అదే మాట, విశ్వాసులు అదే మాట. మా పాపాల కొరకు యేసు ప్రభు చనిపోయాడు, మీ పాపాల కొరకు యేసు ప్రభు చనిపోయాడు అన్నారు. రైట్. మన పాపాల కొరకు ఎలా యేసు ప్రభు చనిపోయాడు అనే విషయాన్ని మీకు ఇప్పుడు నేను క్లారిటీ చేస్తాను. రేపొద్దున నేను పాపంలో పుట్టిన వాళ్ళనే విషయం గురించి కొంచెం తర్వాత మాట్లాడతాను. ఈరోజు మీరు క్లారిటీ చేస్తాను. మీరు ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు? రోగం తగ్గటానికి. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు? ఉద్యోగం రావటానికి. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు? దెయ్యాలు పోవటానికి. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు? కలిసి వస్తుందని. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు? ఇంట్లో గొడవలు అవుతున్నాయని. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు? నన్ను ఎవరూ ప్రేమించట్లేదని. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు? వీటన్నిటి కొరకు నువ్వు రాకపోయినా ప్రాబ్లం లేదు, కానీ నువ్వు ఒక్క విషయం తెలుసుకోవడానికి మాత్రం యేసు ప్రభు దగ్గర రావాలి. ఏమిటి అది అంటే, యేసు ప్రభు నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు. నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన చనిపోవడం ఏంటి? నేను ఇప్పుడు నిన్నగాక మన 1981, 82, 90, 90 మధ్యలో పుట్టినోడు నేను. యేసు ప్రభు ఇప్పుడు క్రీస్తు శకం అంటే 00తో స్టార్ట్ అయిన 1వ సంవత్సరంలో మొదలు పుట్టినోడు ఆయన. అంటే ఈరోజు పుట్టిన నా కొరకు ఆ రోజే చనిపోయాడా? ఇదేగా మన డౌట్, ఇదేగా మన ఆలోచన. చాలామంది ఆలోచనతో ఉంటున్నారా? చాలామంది హీతువాదులు, పిచ్చోళ్ళు, మంచోళ్ళు ఈ మాట అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ మాట అడిగితే సమాధానం మన దగ్గర లేదు. నా కొరకు యేసు ప్రభు చనిపోవటం, నా కొరకు చనిపోవటం ఏంటి? నా వయసు అంతా తిప్పి కొడితే 35 సంవత్సరాలు లేవు. ఎప్పుడో పుట్టిన యేసు ప్రభు అంట ఇవాళ పుట్టిన నా కొరకు చనిపోయాడంట. 35 సంవత్సరాల క్రితం పుట్టిన నా కొరకు చనిపోయాడంట. పిచ్చి మాటలు కాకపోతే ఏంటి? యేసు ప్రభు రోగాలు తగ్గించాలని ఒప్పుకుంటా.
యేసు ప్రభు దెయ్యాలు వదిలికొడతానంటే ఒప్పుకుంటా. ఎందుకంటే అందరూ వదిలికొడతారు, వాళ్ళకంటే కొద్దిగా బాగా వదిలికొడతానంటే ఒప్పుకుంటా. యేసు ప్రభు కరువులో ఉంటే నాకు కష్టాల్లో ఉన్న కష్టాలు తీరుతారంటే ఒప్పుకుంటా. నా కొరకు యేసు ప్రభు చచ్చిపోవటం ఏంటి? పిచ్చి మాటలు కాకపోతే నెయ్యి అమ్మ, పిచ్చి మాటలు నెయ్యి, ఎర్రి మాటలు నెయ్యి, ఎర్రి మాటలు కాకపోతే ఏంటి మరి? నిజమే కదా. మన కొరకు యేసు ప్రభు చచ్చిపోవటం ఏంటి? సరే మీకంటే కొంచెం వయసులో పెద్దోడు కాబట్టి నేను మరి నా కొరకు అంటే చనిపోయాడంటే అనుకోవచ్చు. నా కొరకు చనిపోవడానికి కూడా రీజన్ లేదు కదా. యేసు ప్రభు ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చనిపోవటం ఏంటి? నా కొరకు చనిపోతారంటే నేను నమ్మటం ఏంటి? నేను చెప్తే మీరు నమ్మటం ఏంటి? దాని గురించే మాట్లాడతాం. ఆ విషయం గురించే మాట్లాడతాం. మీ అందరికీ తెలుసా ఇది? రాణి నిద్రపోతున్నాం ఏంటమ్మా? అర్థమవుతుందా? మరి ఎట్లా చెబుతున్నావు యేసు ప్రభు సువార్త? ఈ సువార్త బేసిక్స్ తెలియక చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే యేసు ప్రభు నమ్ముకుంటే అయిపోతాయి. ఎస్, పోతాయి, పోతాం. పోవటం వరకు మాత్రమే యేసు ప్రభు కాదు. కానీ నీ జన్మతః నువ్వు పుట్టినటువంటి నీ పాపాన్ని తుడిచివేయబట్టానికి, కడిగి వేసుకోవడానికి యేసు ప్రభు దగ్గరికి రావాలి, యేసు ప్రభు అంగీకరించాలి. ఇప్పుడు ఈ పేపర్ మీద నేను గీసే గీత, ఈ పేపర్ మీద గీసినటువంటి గీతలో నుండి ఇదే పేపర్తో మరి ఒక జిరాక్స్ పేపర్ తీశాను అనుకుందాం. ఉదాహరణ, ఇంకొక జిరాక్స్ పేపర్ తీశాను. పోలిక ఈ పేపర్ పోలికే. ఇక్కడ ఉన్న జిరాపి ఇక్కడ ఉంది, ఇక్కడ గీసిన గీత ఇక్కడ ఉంది. తర్వాత కొంచెం అయిన తర్వాత ఈ పేపర్కి అర్థమైంది, లేదా ఈ పేపర్ తీసిన నాకు అర్థమైంది, దీని మీద నేను గీతలు గీశాను, ఈ గీతలు సరిగా లేనిది తప్పు అని చెప్తే ఎరేజర్ తీసుకొని శుభ్రంగా ఏం చేశానంటే తుడిపేశారు దీన్ని. ఇది ఆల్రెడీ ఈ పేపర్ ఇచ్చేసాను. ఇప్పుడు ఇది ఏమైపోయింది? పేపర్ ప్యూర్ నీట్గా అయిపోయింది పేపర్, దీని మీద గీతలు లేవు. ఓకే, మరి ఈ పేపర్ ఏమైపోయింది? గీతలతో రైట్ లైన్లోకి వచ్చారు. అమ్మా, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఈ పేపర్ మీద గీతలు దొరకడానికి. ఏ పేపర్ అయినా ఆదాం గారి కోసం వచ్చాడు. ఆదాం గారు పాపాన్ని తీసేయడానికి వచ్చాడు. మరి ఆదాం గారు ప్రింట్ వెళ్ళిపోయింది కదా బయటికి. ఆదాం గారు ప్రింట్ ఏమైపోయింది? బయటికి వెళ్ళిపోయింది. ఇష్టానుసారంగా తిరుగుతుంది. ఈ పేపర్ ఏం చేసిందంటే ఈ పేపర్ ఇక్కడే ఉంది, ఈ పేపర్ ఒక 10 మందికి 10 జిరాక్సులు తీసింది. దీని మీద నుంచి అంటే పేపర్లు ఏమైపోతున్నాయి? దేశాలు దాటిపోయినాయి, రాష్ట్రాలు దాటిపోయినాయి, దేశాలు దాటిపోయినాయి, భాషలు దాటిపోయినాయి, రకరకాలుగా ఎన్ని రకాలుగా వెళ్ళిపోవాలో ఈ పేపర్ చెబుతుంది. కూర్చొని అయ్యా ఆయన దగ్గర ఎరేజర్ ఉంది, మీరు కూడా చూసుకోండి. ఎందుకంటే తెలుసో తెలియకో నేను ఏమంటించుకున్నా? గీతలు అంటించుకున్నా. ఈ గీతలను నేను చెరిపేసుకోవాలి. ఇప్పుడు ఈ అంటనే మాకు సంబంధం లేదు, మేము వైట్, మేము ప్యూరు, మాకే సంబంధము లేదు, మేము అంటించుకోలేదు. మరే బాబు మీరు నాలో నుండి వచ్చారు అని మొత్తుకుంటుంది. ఇదేమంటుంది? మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే యేసు ప్రభు వచ్చింది ఈయన కోసమే. ఈ తుడవడానికి యేసు ప్రభు వచ్చాడు, ఈయన తుడిచేశాడు. మరి నువ్వు తుడుచుకోవటం ఎలాగా? నువ్వెలా తుడుచుకుంటావు? ఇది తుడిసిన వాడే దీన్ని కూడా. అర్థమవుతా? యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడు? ఆదాం గారి కోసం వచ్చాడు. ఆదాం గారు తుడుచుకున్నాడు, యేసు ప్రభువుని అంగీకరించారు. ఆదాము గారికి పాప విముక్తి కలిగింది, ఆదాము గారికి రక్షణ వచ్చింది, ఆదాము గారు నిత్య జీవం దేవునితో సంబంధం మళ్ళా కొనసాగింది. మరి గీతలున్న నీ సంగతి ఏంటి? నువ్వేం చెయ్యాలి? ఏం చేయాలి నువ్వు? నీవు కూడా ఆ పాపాన్ని. మన అమ్మ బాప్టిజం తీసుకోమంటే మా అబ్బాయి ఉద్యోగం కొట్టుతారు తీసుకుంటానంటుంది. ఎన్నిసార్లు గుడుతారు అయ్యారు, పుడిసి ఆ మాటతో నన్ను చంపటం. నేను చెప్తున్నాను ఎందుకంటే నేను ఇది గమనించాను కనుక చెప్తున్నాను. రక్షణలోనికి రావటం అనేది, యేసు ప్రభువుని అంగీకరించి బాప్తిజం తీసుకోవటం అనేది ఈ లోకంలో ఈ దేహ సంబంధమైనటువంటి అవసరాలు అక్కర్లు తీయటానికి కాదు. అట్లా అయితే అసలు ఎప్పటికీ మీరు బాప్తిజం తీసుకోవద్దు. నిత్య జీవంలో నాకు స్థానం ఉండాలి. ఆదాం గారు మరకంటించుకున్నా, నేను అంటించుకున్న వ్యక్తి ఏరే నాకు అంటించాడు. ఆ అంటించుకున్నది దేశాలు దాటిపోయినాయి, రాష్ట్రాలు దాటిపోయినాయి, ఎల్లలు దాటిపోయినాయి, సముద్రాలు దాటిపోయినాయి. ఈయన గడుక్కొని పవిత్రంగా ఉన్నాడు. ఈయన ఇక్కడ నుండి మొరపెడతా ఉన్నాడు, అరుస్తా ఉన్నాడు, రే బాబు
తెలుసో తెలియకుండా నాకు ఒక మరకంటిందిరా, మరకను ఎరగెడతా తుడిచేసాడరా, తుడిచేసేవాడు వస్తే నువ్వు కూడా తుడిచేస్తానంటున్నాడురా. ఆ తుడిసినందుకు నువ్వేమీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదురా, నువ్వేమీ ఇవ్వాల్సిన అవసరం లేదురా. ఆయన నీ కొరకు నువ్వు ఒప్పుకుంటే ఛార్జీలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫ్లైట్ అయితే ఫ్లైట్ వేసుకుని వస్తాడు, కారు అయితే కారు వేసుకుని వస్తాడు. అమ్మా సైకిల్ మీద రమ్మంటే సైకిల్ మీద వస్తాడు, నువ్వు ఎట్లా రమ్మంటే అట్లా వస్తాడు. ఎక్కడికి? నీ దగ్గరికి. అయ్యే ఫ్లైటు రోగం ద్వారా స్వస్థపరచమంటే స్వస్థపడతాడు, వచ్చి నిన్ను అంగీకరిస్తావు అని. జబ్బు అయితే ఇంకొక బండి వేసుకుంటే జబ్బు అనే ద్వారా నీ దగ్గరికి వస్తాడు, నువ్వు తుడుచుకుంటావు అని. జ్ఞానం, చదువు నాకు బాగా రావాలి శుభ్రం నమ్ముకుంటే ఆ బండి మీద వస్తాడు నీ దగ్గరికి నేను తుడిచేయటానికి. అమ్మ నాకు భయంకరమైనటువంటి శేఖర శక్తులు నన్ను బట్టి పీడిస్తున్నాయి, ఆ ద్వారా ప్రవేశిస్తాడు నీ ఇంట్లో నీ పాపాన్ని కడిగివేయటానికి. సమాధానం లేనటువంటి స్థితి, నువ్వు పిలిస్తే వస్తాడు నీ దగ్గరికి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? ఆదాము గారు అక్కడి నుంచి మొరపెడతా ఉన్నాడు, అక్కడి నుంచి అరుస్తూ ఉన్నాడు, అక్కడి నుంచి మొరపెడతా ఉన్నాడు, అక్కడి నుంచి రోధిస్తూ ఉన్నాడు. రే బాబు, నాకు తెలుసో తెలియకో నేను అంటించుకున్నాను, నాకు తెలుసో తెలియకో నేను తెలియక అంటించుకున్నాను, తెలిసి నాలో ఇది అంటింది అని నేను చూసుకుని నేను గుర్తించే లోపల నా నుండి వచ్చిన జలాక్సులు ఒకటిగా బయటకు ఒకటిలా చూస్తే సరిపోతుంది అనుకుంటే ఆ 100 తీసేయి, ఆ 100లో నుండి 1000 అయిపోయాయి, 1000లో నుండి లక్షలలో నుంచి కోట్లు అయిపోయాయి. ఇప్పుడు యేసుప్రభు ఎవరి కోసం వచ్చాడు? యేసుప్రభు ఎవరి కోసం వచ్చాడు? ఎవరి కోసం చనిపోయాడు? ఆదాము కోసం చనిపోతే నిశ్చయంగా నీ కొరకు నా కొరకు చనిపోయాడు. క్లారిటీ వచ్చిందమ్మా మీకు ఇప్పటికి? యేసుప్రభు ఎందుకు వచ్చాడు? యేసుప్రభు ఎందుకు చనిపోయాడు? యేసుప్రభు నీ కోసం నా కోసం చనిపోయాడంటే ఏమనుకున్నాను? ఎడతాక మనం ఎర్రి మాటలు కాకపోతే ఏంటి? అమ్మ నిజం చెప్పండి, అనుకున్న వాళ్ళు కదా చెప్పండి. ఈ మాట వద్దురే కానీ, ఈ మాట చెప్పొద్దురే కానీ యేసుప్రభు రోగం పోగొడతానంటే ఒప్పుకుంటాను. ఆయనదొక మార్గం, అదొక దారి. నువ్వు ఒప్పుకో చాలంటే నీ ఇంట్లోకి వచ్చేస్తా. ఏం చేస్తాను? ఇది ఆ అంటినటువంటి మరకను తుడిచివేయటానికి, పాపం అనే మరకను తుడిచివేయటానికి. అది నీకు తుడిచివేసాననుకో, ఇక నీకు ఆ మరకతో ఏముండదు, సంబంధం ఉండదు. నువ్వు పవిత్రుడు అయిపోతావు. నువ్వేమంటున్నావు? నేను వైటు, నేను ప్యూర్ వైటు. ఎప్పుడు? మిషన్లోకి వచ్చే వరకు పేపర్ మిల్లో చెక్కలో నుండి వచ్చాను నేను. చెక్కలో నుండి ఒక క్వాలిటీ నన్ను తయారు చేశాడు, నన్ను క్వాలిటీగా తయారు చేసి ఒక బైండిల్లో పెట్టాడు, జిరాక్స్ మిషన్ దగ్గర తీసుకొచ్చాడు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు చూస్తూ ఉన్నా నేను ప్యూర్ అయితే. అరే క్షణాల్లో నేను ఎట్లా అయిపోయానంటే, నువ్వు అంటించుకున్నావు ముద్ర, అంటించుకున్నావు స్టాంపు. ఇక అక్కడ నుండి నిన్ను పేపర్ అని పిలుస్తాడా, దీన్ని జిరాక్స్ అని పిలుస్తారా? చెప్పండి ఏమా? పేపర్ అని పిలుస్తారా? ఆధార్ కార్డు జిరాక్స్ అంటారు, అంతేనా? అంటే తప్ప మీ ఇంట్లో ఉన్న వెయ్యి పేపర్ పోయా అంటారా? రేషన్ కార్డు జిరాక్స్ అంటారు, దస్తావేజులు జిరాక్స్ అంటారు, పాస్బుక్. ఈ విషయం గుర్తుండదు తప్ప మానవుడికి ఈ విషయాన్ని గుర్తించుకుని, ఈ లాజిక్ని గుర్తించుకున్నారు తప్ప అసలు వీళ్ళందరూ ఎట్లా అంటున్నారు, అసలు మనం ఎట్లా అయ్యాము, ఎలా పాపులం అయ్యాము, ఎలా పాపం అయింది, ఎందుకు యేసుప్రభు వచ్చాడని గ్రహింపు ఒక్కరికి కూడా ఎట్లా, ఒక్కరు కూడా గుర్తించట్లా, ఒక్కరు కూడా అవగాహనలోకి రావట్లా. యేసుప్రభు గురించి చెప్పండి, యేసుప్రభు గురించి చెప్పండి అంటే ఏయో పిచ్చి పిచ్చి మాటలు చెప్తున్నారు, పిచ్చి పిచ్చి సువార్తలు చేస్తున్నారు తప్ప రెండో సువార్త, మంచి సువార్త చెప్పట్లా. ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఈయన ఏమని చెప్తూ ఉన్నాడంటే, అయ్యా పాపములోని నా తల్లి నిన్ను గర్భంలో పడిన తర్వాత పాపయ్యారు. పాపంలో గర్భంలో పడకముందు ఆయన మిషన్లో పడిన తర్వాత పేపర్ ఏమైంది? జిరాక్స్ అయింది, దాని ప్రింట్ అయింది. దేవుని ఇట్లా అంతకుముందు వరకు అదేంటి? వైట్ పేపర్. అదే అంటూ ఉన్నాడు ఆయన, నేను ఇప్పుడు పాపం చేయటం కాదయ్యా, ఇప్పుడు నాకు పాపపు అలవాట్లు అవ్వటం కాదయ్యా, నా తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను ఎట్లా ఉన్నాను? చదవడం 5వ వచనం 51:5. నేను పాపములో పుట్టినవాడును, పాపములోని నా తల్లి నన్ను గర్భం ధరించింది. క్లారిటీ వచ్చింది కదా మీకు? ఎట్లా వచ్చారంట? ఎలా ఏదైనా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఎలా ఏదైనా దేవుని వాక్యం మనం ప్రకటిస్తూ ఉంది, ఎట్లా పాపలు అయ్యారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎట్లా అయ్యారని? ఆదాము గారు ప్రింట్ అంటుకున్న మనందరము కూడా ఆదాము గారు చేశాడు పని, నువ్వు చేయదా.
కానీ ఆయన మీద ఉన్నటువంటి గీతలు రాతలు వైట్ పేపర్, ప్యూర్ పేపర్ అయిన మనకంటి ఆదాము గారు చేసినటువంటి పాపాన్ని బట్టి మనకు వచ్చేసాం. బయట ఉన్నప్పుడు మనం అనుకుంటూ ఉన్నాం, నేను పేపర్ మిల్లులో పడింది మొదలుకొని, బండిల్లోకి వచ్చింది మొదలుకొని, జిరాక్స్ మిషన్ వచ్చే వరకు నేను వైట్, బయటకు వచ్చిన తర్వాత కూడా వైట్ అనుకున్నావు. నువ్వు వైట్ కాదు. నీ మీద ఆల్రెడీ పైన ఉన్నటువంటి ఏదైతే మాస్టర్ కాపీ ఉందో ఆ మాస్టర్ కాపీలో ఉన్నటువంటి ప్రతి అచ్చు నీ మీద పడింది. ఆ మాస్టర్ కాపీ తుడిచేసుకుంది. తన మీద ఉన్నటువంటి దోషాన్ని, పాపాన్ని, శాపాన్ని మొత్తం తెచ్చుకుంది. నిశ్చయంగా నీవు నేను కూడా తుడుచుకోవాలి. నిశ్చయంగా నీవు నేను కూడా తుడుచుకోవాలని దేవుడు నేను నుండి ఆశిస్తూ ఉన్నాడు. అది దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి రేపు సమయం అయిపోతుంది కనుక రేపు చెప్తాం, నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోని నా తల్లి నన్ను గర్భం ధరించింది అనే విషయం గురించి మనం ఎక్కడ ఏ విషయంలో పాపం చేస్తూ ఉన్నాం, ఏ విషయాల్లో పాపులుగా దేవునికి విరోధంగా బ్రతుకుతూ ఉన్నాం, ఏ విషయాల్లో దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నాం, ఏ విషయాల్లో ధ్యానం చేస్తూ వచ్చాం కదా. ఆయన ఒప్పుకోవడం ఎంతగా ఒప్పుకుంటూ ఉన్నాడంటే పూర్తిగా సరెండర్ అయిపోయాడు. పూర్తిగా లొంగిపోయి చెప్తున్నటువంటి మాట, నేను ఒక్కడే కాదయ్యా, నేను పాపం, నా జన్మమే, నా క్రియలే పాపము, నా తలంపులే పాపము, నా ఆలోచనే పాపము, అసలు నా మూలమే పాపంతో మొదలయ్యింది. ఆ పాపాన్ని నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను. తగ్గించుకునే స్వభావం మనం చెప్పుకున్నాం కదా. హెచ్చించే స్వభావం ఎవరి? సాతాను లక్షణం. గర్వం. ఇది గర్వం కాదు, హెచ్చింపు. హెచ్చింపుకి గర్వానికి తేడా ఏంటి? హెచ్చింపుకి గర్వానికి తేడా ఏంటి? ఎప్పుడు నేను గొప్ప అని బతుకుతా ఉంటుంది హెచ్చింపు కదా. గర్వం ఏముంటుంది? ఎవరైనా నాకు లెక్కలేదండి. గర్వం హెచ్చింపు ఒకటి కాదు. అర్థమవుతుందమ్మా? హెచ్చింపు వేరు, గర్వం వేరు. చూడండి, మంచితనము, ప్రేమ రెండు ఒకటేనా? రెండు ఒకటి కాదు. ఈ రెండింటికి దగ్గర సంబంధం ఉంది, కానీ ఈ రెండు ఒకటి కాదు. గర్వం వేరు, హెచ్చింపుతనం వేరు. హెచ్చింపుతనం కాకుండా తగ్గింపుతనంతో ఒప్పుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి? తగ్గించుకుని ఉండాలి. దేవుని మందిరంలో వచ్చినటువంటి వ్యక్తులు ఎంతగా తగ్గించుకున్నారు, సర్వం అందరూ ఉన్నా కానీ ఏ విధంగా తగ్గించుకున్నారనే విషయాన్ని గురించి కూడా రేపు మాట్లాడుకుందాము. ఈ రోజున మనం ఏమై ఉన్నామో ఎట్లా ఒప్పుకోవాలి దేవుని ఎదుట. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? యేసుప్రభు ఎందుకు వచ్చాడు? మన పాపాల నిమిత్తం. ఇప్పుడు మన పాపాల నిమిత్తం యేసుప్రభు చనిపోయారంటే ఎంతమంది క్లారిటీ వచ్చిందమ్మా? క్లారిటీ వచ్చింది కదా, స్పష్టత వచ్చింది కదా. ఇదే స్వార్థ ధైర్యంగా చెప్పండి. మీకు ఎనీ డౌట్స్, ఏ డౌట్ అన్నా ఉండండి బైబిల్లో. వాక్యం ఆధారం చేసుకుని మాట్లాడదాం, వాక్యం లేకుండా మాట్లాడవద్దు. వాక్యాన్ని ఆధారం చేసుకుని ముందుకుదాం. మన జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఒకసారి పరిశీలించి దేవుని గ్రంథంలో సంగతులను మనం ధ్యానం చేస్తూ ముందుకు కొనసాగుతూ దేవుని సన్నిధిలో ముందుకి విశ్వాస జీవితంలో, కుటుంబ కట్టు విషయంలో దేవుని నామానికి మహిమకరంగా బతుకుతాం. అట్టి స్థితి, అట్టి కృప కూడి ఉన్న మన వరకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. సరే, ధ్యానం చేసుకుందాం. చదువుకున్నటువంటి